పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 35వ వార్డు చింతలముని నగర్, భవానీ నగర్, అయ్యప్ప స్వామి నగర్, శివప్ప నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయిని గెలిపించాలని సిపిఎం పార్టీ ఇన్ఛార్జి ఎం రాజశేఖర్, బికే రామకృష్ణ అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిపిఎం పార్టీ అభ్యర్థికి పూలమాలలతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ 2014 నుండి అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు జీఎస్టీ చట్టం తెస్తున్నామని ప్రజలకు మాయమాటలు చెప్పి జీఎస్టీ చట్టం వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వివరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎంత ఉండేవో మనందరికీ తెలిసిన విషయమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ధరలు రెట్టింపు చేశాడని ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చింతలముని నగర్ ప్రాంతంలో మంచినీటి పైప్లైన్లు సరిగా లేకపోవడం వల్ల మంచినీటి సమస్య తీవ్రస్థాయిలో ఉందని, నన్ను ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే మీకోసం పనిచేసి మీ సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేస్తానని తెలియజేశారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తానని మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కనీసం త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేనప్పుడు అతనికి ఎందుకు ఓట్లు వేస్తాం నాయనా, నీకు ఖచ్చితంగా ఓట్లు వేస్తామని హామీ ఇచ్చారు. భూ కబ్జాలకు పాల్పడే నాయకులు మాకు వద్దు అంటూ మీలాంటి ప్రజాసేవకులను మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని సిపిఎం పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయిని పూలమాలలతో సత్కరించి అభినందించారు. టీడీపీ, వైసీపీ పాలకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని, ఈ ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెబుతా ప్రజల కోసం నిరంతరం శ్రమించే మీలాంటి నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని వారు కొనియాడారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగాకోరు విధానాల వల్ల, రాష్ట్రంలో వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు విధానాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని విమర్శించారు. బీజేపీకి అంటకాగుతూ తెలుగుదేశం సైతం మేము అవే విధానాలు అనుసరిస్తామని చెప్పేసి ప్రజల ముందుకు వస్తోందని, బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు రమణమూర్తి, గోవిందు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆనందబాబు, నాయకులు వెంకట్రాముడు, నాగరాజు, సుధాకరప్ప, ఎస్టేట్ అమాలి యూనియన్ నాయకులు గోవిందు, మద్దిలేటి, రాజు, సుధాకర్, చిన్న ఆనందు, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలి, అట్లే డ్రైనేజ్, రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉంది, అవి పరిష్కారం కావాలి. సిపిఎం పార్టీగా మేము ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీని ఆదరించండి. 2004లో గెలిపించిన తర్వాత ఏ రకమైతే అభివృద్ధి చేశామో మళ్ళీ తిరిగి 2024లో ఆ రకంగా గెలిపించడం ద్వారా ఈ నగరాభివృద్ధి కోసం మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు. రాబోయే కాలంలో నగరాభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సుత్తిగూడ చెత్త గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి నగర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన